వెల్కమ్ టు సుధీర్ ఎడిటెక్ యూట్యూబ్ ఛానల్. నేను మీ సుధీర్ సార్ని. 2025 జనవరి 27 ఇవాళ కరెంట్ అఫైర్స్ క్లాస్ ఫాలో అయ్యే వాళ్ళందరూ కూడా ముందుగా లైక్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ మీ ఫ్రెండ్స్ ఎవరంటే వారికి కూడా ముగ్గురికి షేర్ చేయండి. ప్లీజ్ అందరూ లైక్ చేయాలి. ముందుగా ప్రతి ఒక్కరు లైక్ చేయాలి. ప్రతి ఒక్కరు రోజు ఫాలో కండి. ఓకేనా? అయితే రోజు ఫాలో కావాలి, లేకుంటే మానేయాలి. రోజు ఫాలో అయితేనే మనకు యూజ్ అవుతుంది, లేకుంటే ఏ ఛానల్ కూడా యూజ్ కాదు. కాబట్టి అందరూ కూడా డైలీ ఫాలో కండి. అదేవిధంగా మనం అడిగిన క్వశ్చన్లకు మీరు ఆన్సర్లు చేస్తురండి కామెంట్ బాక్స్లో. ఓకేనా? చాలా చాలా ఇంపార్టెంట్గా మీరు ఆన్సర్లు చేస్తే నేను క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాను. ఎక్కువగా ఆన్సర్లు మీరు చేస్తేనే నేను క్వశ్చన్స్ అడుగుతా, లేకుంటే నాకు అవసరం ఉండదన్నమాట. ఫస్ట్ క్వశ్చన్: ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏ దేశాన్ని మలేరియా రహిత దేశంగా ప్రకటించినది? మలేరియా రహిత దేశం అన్నమాట. మలేరియా ఫ్రీ కంట్రీ. కానీ ఏ దేశాన్ని ప్రకటించింది ప్రపంచ ఆరోగ్య సంస్థ, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అంటే కనుక జార్జియా. జార్జియా 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 అనమాట. చూడండి, జార్జియా రాజధాని టిబిలిసి. జార్జియా భాష జార్జియన్. జార్జియా దేశ కరెన్సీ లారీ, LARI, లారీ. జార్జియా దేశ ప్రధానమంత్రి ఓకేనా కొబకిజీ. ఇది జార్జియా దేశాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పుడు మలేరియా రహిత దేశంగా ప్రకటించిందనమాట. పోయిన సంవత్సరం అక్టోబర్ 20వ తారీఖున 2024 అక్టోబర్ 20వ తారీఖున ఈజిప్ట్ దేశాన్ని మలేరియా రహిత దేశంగా ప్రకటించడం మనం కరెంట్ అఫైర్స్లో చెప్పుకున్నాం గత సంవత్సరం. ఇప్పుడు ఈ సంవత్సరం జనవరి నెలలో జార్జియా దేశాన్ని మలేరియా రహిత దేశంగా, ఒక్క మలేరియా కేసు కూడా నమోదు కాని దేశంగా అన్నమాట. ఇంపార్టెంట్, ఇట్లాంటి విషయాలు బాగా గుర్తుంచుకోవాలి. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. WHO ఏర్పడిన సంవత్సరం 1948. WHO ప్రధాన కార్యాలయం జెనీవా, స్విట్జర్లాండ్. WHO ప్రజెంట్ చైర్మన్ ఎవరంటే కనుక టెడ్రస్ అదానం. క్వశ్చన్ నెంబర్ 2: భారత్లో జరిగిన మిస్ వింటర్ క్వీన్ పోటీలు 2025 విజేత ఎవరు? ఇప్పుడు మిస్ వింటర్ క్వీన్ పోటీలు అనమాట. ఎవరు ఇక్కడ విజేతగా నిలిచిందంటే కనుక సుహని. ఇమేలో చూడొచ్చు మనం సుహనీని. అదేవిధంగా రెండవ స్థానంలో నిలిచింది ఎవరంటే కనుక అమీషా. మూడవ స్థానంలో అదితి నేగి. ఆప్షన్స్లోనే ఉన్నటువంటి ముగ్గురి పేర్లు కూడా. విన్నరు సుహని, రన్నర్ వచ్చేసి అమీషా. ఓకేనా? అదేవిధంగా మూడవ స్థానంలో ఎవరు నిలిచారంటే అదితి నేగి ఉందన్నమాట. కాబట్టి ముగ్గురిని నోట్ చేసుకోవాలి. ఓకే, ఏ క్వీన్ పోటీలు ఇవి? వింటర్ క్వీన్ పోటీలు అనమాట. హిమాచల్ ప్రదేశ్లోని సిమ్లాలో జరిగాయి ఇవి. ఇక మనం మిస్ వరల్డ్, మిస్ యూనివర్స్, మిస్ ఎర్త్ చెప్తా, నోట్ చేసుకోవాలి. లాస్ట్ విన్నర్స్ అనమాట. మిస్ వరల్డ్ వచ్చేసి ప్రపంచ సుందరి క్రిస్టినా పిస్కోవా, చెక్ రిపబ్లిక్ కంట్రీ. క్రిస్టినా పిస్కోవాది ఏ దేశం? చెక్ రిపబ్లిక్ అనమాట. ఇక మిస్ యూనివర్స్ విశ్వసుందరి వచ్చేసి విక్టోరియా కేజర్ హెల్విగ్, డెన్మార్క్. అనమాట, డెన్మార్క్. నెక్స్ట్ మిస్ ఎర్త్ ఎవరున్నారు? మిస్ ఎర్త్ ఇప్పుడు ప్రజెంట్ అంటే కనుక క్రిస్టినా లేన్, ఆస్ట్రేలియా దేశం అన్నమాట. క్రిస్టినా లేన్, ఆస్ట్రేలియా. అదేవిధంగా మన భారతదేశానికి సంబంధించి ఫెమినా మిస్ ఇండియా విన్నర్ వచ్చేసి నిఖితా పోర్వల్, మధ్యప్రదేశ్ అన్నమాట. నిఖితా పోర్వల్ది. మిస్ ఇండియా యూనివర్స్ వచ్చేసి రియా సంఘ అనమాట. వీళ్ళు గుర్తుపెట్టుకోవాలి, మిస్ పోటీలు ఎక్కడెక్కడ ఎవరు విన్నర్ అనేసి, చాలా ఇంపార్టెంట్. క్వశ్చన్ నెంబర్ 3: ఆస్ట్రేలియాలో గల అతి ఎత్తైన శిఖరం కోషియాస్కోపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన తెలుగు వ్యక్తి ఎవరు?
చూడండి, ఆస్ట్రేలియాలో గల అతి ఎత్తైన శిఖరం ఏదంటే కనుక కోసియాస్కో లేదా కొజిస్కో అని కూడా అంటారు. కోసియాస్కో లేదా కొజిస్కో. ఈ శిఖరాన్ని అధిరోహించినటువంటి తెలుగు వ్యక్తి ఎవరంటే కనుక ఉమేష్ అచంట. ఈ ఉమేష్ అచంట ఎవరో కాదు, ఒక ఆంధ్రప్రదేశ్లో రాజమండ్రికి చెందినటువంటి గొప్ప టెన్నిస్ ప్లేయర్ అనమాట. రాజమండ్రికి చెందిన టెన్నిస్ ప్లేయర్, తెలుగువాడైన టెన్నిస్ ప్లేయర్ ఉమేష్ అచంట రిపబ్లిక్ డే 2025 జనవరి 26 రిపబ్లిక్ డే సందర్భంగా ఆ శిఖరాన్ని అధిరోహించి అక్కడ ఫ్లాగును ఎగురవేయడం జరిగిందనమాట కొజిస్కో శిఖరం పైన. ఎక్కడ ఉంది కొజిస్కో అంటే ఆస్ట్రేలియాలో. ఇటీవలనే మరొక తెలుగు అమ్మాయి పేరు కూడా మనం చదువుకున్నాం. ఓకేనా, పర్వత అధిరోహకురాలు అయినటువంటి భావన పేరు కూడా మనం చదువుకున్నాం. దక్షిణ అమెరికా ఖండంలో అతి ఎత్తైన శిఖరం అకనాగ్వాను అధిరోహించడమే కాదు, ఇప్పటి వరకు ప్రపంచంలో 5 ఖండాల్లోనే 5 ఎత్తైన శిఖరాలను అధిరోహించింది అని చెప్పుకున్నాం. ఓకేనా, అటువంటి భావన పేరు కూడా మనం చదువుకున్నాం. దక్షిణ అమెరికా ఖండంలో అతి ఎత్తైన శిఖరమైన అకనాగ్వాను అధిరోహించింది భావన, తెలుగు అమ్మాయి. ఆ అమ్మాయి కూడా అదేవిధంగా నా నుంచి మీకు క్వశ్చన్ ఏంటంటే కనుక, డేర్ డెవిల్స్ ఈ మధ్య ప్రపంచ రికార్డు సాధించింది. డేర్ డెవిల్స్ ఎలా ప్రపంచ రికార్డు సాధించింది అంటే కనుక 7 బైకుల పైన 40 మంది, ఓకేనా, 20 మీటర్ల ఎత్తులో గొప్ప మానవ పిరమిడ్ ఆకారంలో గొప్ప ప్రదర్శించి ప్రపంచ రికార్డు సాధించింది అని మనం చెప్పుకున్నాం. ఆ డేర్ డెవిల్స్లో చేరిన తొలి మహిళ ఎవరు? డేర్ డెవిల్స్లో చేరిన తొలి మహిళ పేరు నిన్న క్లాస్లో నేను చెప్పిన. కామెంట్ బాక్స్లో ఆ మహిళ ఎవరు డేర్ డెవిల్స్లో? ఈ 76వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో కూడా డేర్ డెవిల్స్ ఓకేనా మనకి ప్రదర్శన ఇచ్చిందనమాట. ఆ డేర్ డెవిల్స్లో చేరిన తొలి మహిళ ఎవరు? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి, అందరూ కూడా చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 4. 2025 జనవరి 7 నుంచి ఏ రాష్ట్రంలో ఉమ్మడి పౌరస్మృతి అమల్లోకి వచ్చినది? చూడండి, జనవరి 27, ఇక్కడ జనవరి 7 కాదు, జనవరి 27 నుంచి అనమాట. ఇక్కడ ఉమ్మడి పౌరస్మృతి ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది ఉత్తరాఖండ్లో అంటే జనవరి 27 నుంచి. ఇక్కడ ఆన్సర్ ఉత్తరాఖండ్. మొట్టమొదటిసారిగా ఉత్తరాఖండ్లోని ఉమ్మడి పౌరస్మృతి ఇంగ్లీష్లో యూసీసీ అంటాం. యూసీసీ అంటే యూనిఫామ్ సివిల్ కోడ్ అనమాట. ఏంటి ఉమ్మడి పౌరస్మృతి అంటే ఏం లేదు, వివాహము, విడాకులు, దత్తత, వారసత్వం లాంటి విషయాల్లో అన్ని మతాలకు సమానత్వం ఉంటుందన్నమాట. ఒక్కొక్క మతంలో ఒక్కొక్క రూల్ ఉండేది ఒకప్పుడు, కానీ ఇప్పుడు ఏంటంటే ఉమ్మడి పౌరస్మృతి ప్రకారం అన్ని మతాలకు ఒకే విధంగా ఉంటుందన్నమాట. ఏది వివాహం విషయం కావచ్చు, విడాకులు కావచ్చు, దత్తత కావచ్చు, అదేవిధంగా వారసత్వం కావచ్చు, అన్నీ కూడా అన్ని మతాలకు ఒకే విధంగా ఉంటుందన్నమాట. యూసీసీ అంటే యూనిఫామ్ సివిల్ కోడ్ అనమాట, ఉమ్మడి పౌరస్మృతి అనమాట. దీన్ని ఏ రాష్ట్రం మొట్టమొదటిసారిగా అమలు చేసిందంటే కనుక ఓకేనా ఇప్పుడు ఉత్తరాఖండ్. గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్. పుష్కర్ సింగ్ ధామి వెల్లడించారు ఈ విషయాన్ని. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి ఎవరంటే పుష్కర్ సింగ్ ధామి. ఓకేనా, ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్, ఉత్తరాఖండ్ హైకోర్టు నైనిటాల్లో ఉంటుంది. ఉత్తరాఖండ్ రాష్ట్ర భాష హిందీ, మనందరికీ తెలిసే విషయాలు మనం చెప్పుకుంటూనే ఉంటాం కాబట్టి. ఇకపోతే చాలా ఇంపార్టెంట్గా ఏంటంటే కనుక, పోర్చుగీస్ వారి కాలం నుంచి ఈ ఉమ్మడి పౌరస్మృతి అమల్లో ఉన్న రాష్ట్రం ఏది? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. పోర్చుగీస్ వారి కాలం నుంచి కూడా భారతదేశంలో ప్రజెంట్ ఉన్న రాష్ట్రాల్లో ఒక రాష్ట్రంలో యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది అమల్లో ఉంది. అది ఏ రాష్ట్రం అనేది కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి, అందరూ కూడా చూద్దాం. ఓకేనా, రైట్. దీన్ని ఉమ్మడి పౌరస్మృతి యూనిఫామ్ సివిల్ కోడ్ను 2024 మార్చి 11 రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ఆమోదం తెలిపారనమాట. 2024 మార్చి 11వ తారీఖున రాష్ట్రపతి ఆమోద ముద్ర కూడా వేయడం జరిగింది. కాబట్టి ఏ రాష్ట్రాల్లో అయినా ఉమ్మడి పౌరస్మృతి తీసుకురావచ్చు అనమాట. ఇప్పుడు ఉత్తరాఖండ్ మొదటిసారిగా తీసుకొచ్చిన ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్. ఓకేనా. క్వశ్చన్ నెంబర్ 5. భారత్లోని జంతువుల కాట్ల మరణాల్లో అత్యధికంగా ఏ కాటు వల్ల మరణిస్తున్నారు? చూడండి, భారతదేశంలో జంతువుల కాట్ల మరణాలు తీసుకున్నప్పుడు ఏ జంతువుల కాట్ల వల్ల అత్యధికంగా మరణిస్తున్నారు అంటే కుక్క కాటు వల్ల. పిచ్చి కుక్కలు కాటు వేస్తే మనకు రేబీస్ వ్యాధి వస్తుంది, మనందరికీ తెలుసు. రేబీస్ ర్యాబ్డో వైరస్ వల్ల, RABDO ర్యాబ్డో వైరస్. కాబట్టి ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి. మనకు మెడిసిన్కి సంబంధించి, వైద్యానికి సంబంధించి చాలా ఇంపార్టెంట్గా ఒక జర్నల్ ఉంటుందన్నమాట, లాన్సెట్ జర్నల్ అని. ఆ లాన్సెట్ జర్నల్ ఈ విషయాన్ని వెల్లడించిందనమాట. భారతదేశంలో సగటున సంవత్సరానికి 5726 మంది మరణిస్తూ ఉంటే అందులో
అత్యధికంగా కుక్క కాటు వల్ల మరణిస్తున్నారంట. సగటున అన్ని జంతువుల కాట్ల వల్ల సంవత్సరానికి 5,726 మంది మరణిస్తున్నారంట మన భారతదేశంలో. అందులో ఎక్కువగా కుక్క కాటు వల్ల మరణిస్తూ ఉన్నారనే విషయాన్ని తెలిపారనమాట. కుక్క కాటు వల్ల మరణిస్తున్నారంట. ఏకంగా 76.8% మంది కుక్క కాటు వల్ల మరణిస్తూ ఉన్నారన్నమాట. 76.8% మంది. ఐసీఎంఆర్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ వాళ్ళు 2022 మార్చి నెలలో 3.37 లక్షల మందిలో సర్వే కూడా చేశారంట ఈ విషయం పైన. 3.37 లక్షల మందిలో సర్వే కూడా చేశారంట ఐసీఎంఆర్ వారు. ఆ నివేదిక ఆధారంగా ది లాన్సెట్ జర్నల్ వాళ్ళు ఈ అధ్యయనంలో మనకు వెల్లడించారనమాట. 5,726 మంది సగటున మానవులు సంవత్సరానికి మరణిస్తున్నారు భారతదేశంలో. అందులో ఎక్కువగా పిచ్చి కుక్కల వల్ల ఇక్కడ మరణిస్తున్నారు. ఆ కాటు వల్ల, కుక్క కాటు వల్ల. ఓకేనా, చాలా ఇంపార్టెంట్, నోట్ చేసుకోండి ఈ విషయాన్ని. క్వశ్చన్ నెంబర్ 6. 2025 గాను కేంద్ర ప్రభుత్వం మొత్తం ఎన్ని పద్మ పురస్కారాలు అందించినది? మొత్తం ఎన్ని పద్మ పురస్కారాలు అందించిందంటే 139. పద్మవిభూషణ్ వచ్చి 7, పద్మభూషణ్ వచ్చేసి 19, పద్మశ్రీ వచ్చేసి 113, మొత్తం 139. ఇందులో మహిళలు 23 మంది ఉన్నారనమాట. మహిళలు 23 మంది ఉన్నారు, గుర్తుపెట్టుకోవాలి. మహిళలు 23 మంది. అదేవిధంగా మరణాంతరం 13 మంది. అదేవిధంగా ఒక జంట కూడా ఉందన్నమాట. ఇలా చాలా ఇంపార్టెంట్గా ఇవి కూడా అడుగుతారు. సంఖ్యను మీరు చూసుకొని చదువుకోవాలి. మనం పద్మవిభూషణ్ వచ్చినటువంటి 7 మంది పేర్లు, వాళ్ళు ఏ రాష్ట్రానికి చెందిన వాళ్ళు, ఏ విభాగంలో వచ్చాయనే చెప్పినాం. కామెంట్ బాక్స్లో ఆ 7 మంది పేర్లు రాయాలి మీరు. చెప్పినాం కదా, మనం తెలంగాణ నుంచి ఒకరు, కర్ణాటక నుంచి ఒకరు, కేరళ నుంచి ఒకరు, గుజరాత్ నుంచి ఒకరు, చండీగఢ్ నుంచి ఒకరు, బీహార్ నుంచి ఒకరు, అదేవిధంగా విదేశీయుడైన జపాన్ దేశానికి చెందిన ఒకరు. మొత్తం 7 మంది ఉన్నారనమాట. ఆ 7 మంది పేర్లు పద్మవిభూషణ్ ఎవరెవరికి వచ్చిందో మీరు కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. అందరూ కూడా ఖచ్చితంగా చేయాలి. చాలా ఇంపార్టెంట్, నేర్చుకోవాల్సిందే. పద్మవిభూషణ్ ఎప్పటికీ గుర్తుండాల్సిందే మీకు. ఎగ్జామ్లో అంత ఇంపార్టెంట్ అనమాట. పద్మభూషణ్ కూడా మనం చెప్పాము ఎంతమంది, 19 మందికి వచ్చేదని. అందులో నందమూరి బాలకృష్ణ సినిమా నటుడు, అదేవిధంగా తమిళ హీరో సినిమా నటుడు అజిత్, అదేవిధంగా తమిళ సినిమా నటి శోభన, అదేవిధంగా చాలా ఫేమస్గా మనకు మనోహర్ జోషి గారు, పబ్లిక్ అఫైర్స్లో మనోహర్ జోషి గారు. అదేవిధంగా మనకి చాలా ముఖ్యంగా క్రీడారంగంలో మనకు హాకీ ప్లేయర్ అయినటువంటి శ్రీజేష్, ఇట్లా చాలా ముఖ్యమైనటువంటి వాళ్ళే కాకుండా మొత్తం అందరినీ చెప్పేసాం 19 మంది పేర్లు. ఓకేనా. ఒక పద్మశ్రీ 113 మంది ఉంటారనమాట. అది నేను మీకు ఒక లిస్టును ఓకేనా. అదేవిధంగా ప్రత్యేకంగా ఒక క్లాస్ చేస్తా అని చెప్పిన, ఆ క్లాస్లో మొత్తం వివరాలను కూడా అందిస్తా. మీకు ఏదైనా పీడిఎఫ్ కావాలంటే కూడా నేను దీనికి సంబంధించి ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా. క్వశ్చన్ నెంబర్ 7. ప్రముఖ వైద్యుడు కేఎం చెలియన్ కన్ను మూయగా ఇతను ఏ సర్జన్గా గుర్తింపు పొందాడు? చూడండి, కేఎం చెలియన్ అనేటువంటి వాడు ప్రముఖమైన వైద్యుడు అనమాట మన భారతదేశానికి. ఇతను హార్ట్ సర్జరీలో చాలా గొప్ప ఫేమస్ అనమాట. హార్ట్ సర్జన్గా ఫేమస్ అనమాట. దేశంలోనే మొట్టమొదటిసారిగా తమిళనాడులోని పెరంబరూరులో 50 ఏళ్ల క్రితం ఆయన కరోనరీ ఆర్టరీ కార్డియాటిక్ సర్జరీ చేసినటువంటి వ్యక్తిగా గుర్తింపు పొందాడు అన్నమాట. దేశంలోనే మొదటిసారిగా కరోనరీ ఆర్టరీ ఓకేనా కార్డియాటిక్ సర్జరీ చేసినటువంటి వ్యక్తిగా గుర్తింపు పొందాడనమాట. ఆయన కర్ణాటక రాష్ట్రంలో బెంగళూరులో ఒక కార్యక్రమానికి హాజరయ్యాడు. అక్కడ స్పృహ తప్పి కింద పడిపోవడం జరిగిందనమాట. ఆయన్ను దారి మధ్యలో తీసుకుని వెళ్తూ ఉంటే ఆయన ఆసుపత్రిలో వెళ్ళగానే అక్కడ చనిపోవడం జరిగిందనమాట. కాబట్టి కేఆర్ చెలియన్ ఈరోజు వార్తల్లో ఉన్నాడు. గొప్ప ప్రముఖ హార్ట్ సర్జన్ అన్నమాట. ఆయన చాలా చాలా ఇంపార్టెంట్. పద్మశ్రీ గ్రహీత కూడా. గతంలో ఆయనకు పద్మశ్రీ అవార్డు కూడా కేంద్ర ప్రభుత్వం బహుకరించిందనమాట. కేఆర్ చెలియన్ గుర్తుపెట్టుకోవాలి, కేఆర్ చెలియన్. క్వశ్చన్ నెంబర్ 8. 76వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న శకటాలలో ప్రథమ బహుమతి సాధించిన రాష్ట్రం ఏది? 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలలో మొత్తం 16 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి 16 శకటాలను తీసుకొచ్చారనమాట. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రిత్వ శాఖలు ఏవైతే ఉన్నాయో ఆ మంత్రిత్వ శాఖ నుంచి 10 శకటాలు, మొత్తం 26 శకటాలు ఢిల్లీలోని కర్తవ్య పథ్లో ప్రదర్శించబడ్డాయి.
మొత్తం 26 శకటాలలో ప్రథమ బహుమతి సాధించిన శకటం ఏదంటే కనుక గుజరాత్ రాష్ట్ర శకటం. ఏంటి ఆ శకటం అంటే కనుక స్వర్ణిం భారత్ విరాసిత్ ఔర్ వికాస్. చూడండి, 76వ గణతంత్ర దినోత్సవ వేడుకల యొక్క థీమ్ మనందరికీ తెలుసు, స్వర్ణిం భారత్ విరాసిత్ ఔర్ వికాస్ అనమాట. ఆ థీమ్తో తయారైందన్నమాట శకటము. దానికే ప్రథమ బహుమతి వచ్చింది. ఇక ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో కునో నేషనల్ పార్క్ ఉంది, చాలా ఫేమస్గా. ఆ కునో నేషనల్ పార్క్లో చీతాలను నరేంద్ర మోడీ వదిలాడు, మనందరికీ తెలుసు. అది కూడా అక్కడ శకటంగా ప్రదర్శించబడింది. అదేవిధంగా ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో చాలా ముఖ్యంగా కుంభమేళా జరుగుతుంది కాబట్టి కుంభమేళాతో అక్కడ శకటం ప్రదర్శించబడింది. అట్లా ఆయా రాష్ట్రాలు ఆయా శకటాలను ప్రదర్శించాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి కూడా ఒక శకటం అక్కడ ప్రదర్శించబడింది. ఆ శకటం ఏది అనేది కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. కామెంట్ బాక్స్లో ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రదర్శించబడిన శకటం ఏది? నైన్త్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ రిపబ్లిక్ డే వేడుకల్లో ప్రదర్శించిన శకటాలలో ప్రథమ బహుమతి పొందినది అది. చూడండి, ఆంధ్రప్రదేశ్ రిపబ్లిక్ డే వేడుకల్లో ప్రదర్శించబడిన శకటాలలో ప్రథమ బహుమతి పొందినది విద్యాశాఖ శకటము, వైద్య శాఖ శకటము, మహిళా శిశు సంక్షేమ శాఖ శకటం. ఇక్కడ ఆన్సర్ పైవన్నీయో. విద్యాశాఖ శకటము, వైద్య శాఖ శకటము, మహిళా శిశు సంక్షేమ శాఖ శకటము, ఈ మూడు కూడా ప్రథమ బహుమతి పొందాయన్నమాట. రెండవ బహుమతి పొందినది ఏదంటే కనుక ఉద్యానవన శాఖ శకటం. ఉద్యానవన శాఖ శకటం అనమాట. మూడవ స్థానంలో పంచాయతీరాజ్ శాఖ శకటము. మూడవ స్థానంలో పంచాయతీరాజ్ శాఖ శకటం అనమాట. ఇవి నోట్ చేసుకోవాలి, ఇంపార్టెంట్. ఒక ఆంధ్రప్రదేశ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకు చాలా చాలా ఇంపార్టెంట్గా ఈ శకటాల ఒక ర్యాంకులు చూసుకోవాలి నువ్వు. క్వశ్చన్ నెంబర్ 9, మావోయిస్టు ఉద్యమాన్ని సమూలంగా రూపుమాపేందుకు చేపట్టిన ఆపరేషన్ ఏది? చూడండి, కేంద్ర ప్రభుత్వం మావోయిస్టుల ఉద్యమం ఛత్తీస్గఢ్లో చాలా ప్రముఖంగా మావోయిస్టులు చెలరేగిపోతూ ఉండడం మనందరికీ తెలిసి ఉంటుంది. ముఖ్యంగా ఛత్తీస్గఢ్లో బస్తర్ అనే జిల్లా ఉంటుంది. ఆ బస్తర్లో ఎక్కువగా మావోయిస్టులు చెలరేగి చాలామందిని చంపడం ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం అన్నమాట. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఈ మావోయిస్టుల ఉద్యమాన్ని అణచివేసేందుకు మావోయిస్టుల హత్యాకాండకు పూనుకుంటూ ఉంది. దానికోసం చేపట్టిన ఆపరేషన్ ఒకటి. ఆపరేషన్ పేరు ఆపరేషన్ కగర్. ఆపరేషన్స్ ఇంపార్టెంట్ బాగా. ఆపరేషన్ కగర్ ఎందుకు వార్తల్లో ఉంది అంటే మీరు చూసుకోవాల్సింది ఓకేనా, ఈ మావోయిస్టుల ఉద్యమాన్ని ఆపడం కోసం. దీనిని చాలా హక్కుల సంఘాలు వ్యతిరేకిస్తూ ఉన్నాయన్నమాట. ఈ ఆపరేషన్ పేరుతో మావోయిస్టుల ఊచకోత, చాలామంది మావోయిస్టులను చంపుతూ ఉన్నారన్నమాట. కాబట్టి హక్కుల సంఘాలు చాలా వరకు ఈ యొక్క ఆపరేషన్ను వ్యతిరేకిస్తూ ఉన్నాయి. అందుకే ఈరోజు ఆపరేషన్ వార్తల్లో ఉంది, ఆపరేషన్ కాగర్. ఆపరేషన్ కగర్ గుర్తుపెట్టుకోవాలి, చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా. సముద్రంలో జాతీయ జెండా ప్రదర్శన. చూడండి, రిపబ్లిక్ డే వేడుకల్లో భాగంగా సముద్రంలో జాతీయ జెండా ప్రదర్శన అనమాట. దీనికి సంబంధించిన న్యూస్ ఈరోజు మనకు కనిపిస్తూ ఉంది. విశాఖపట్నంలో రుషికొండ బీచ్ చెందినటువంటి లివెన్ అడ్వెంచర్స్ సంస్థకు చెందినటువంటి బలరాముడు నేతృత్వంలో ఈ జాతీయ జెండా ప్రదర్శన అనేటువంటిది జరిగిందనమాట. ఎవరి ఈ స్కూబా డైవర్లు నలుగురు అంటే కనుక ఇక్కడ జెండా రెపరెపలాడించింది సముద్రం లోపల. సత్య ఒకరు, సతీష్ ఒకరు, నరేష్ ఒకరు, ఆనంద్ ఒకరు. సత్య, సతీష్, నరేష్, ఆనంద్ అనే ఈ నలుగురు స్కూబా డైవింగ్ నిపుణులు అనమాట. వీళ్ళు తీరానికి 3 కిలోమీటర్ల దూరంలో 25 అడుగుల లోతులో మన జాతీయ జెండాను రెపరెపలాడించడం జరిగిందనమాట. 3 కిలోమీటర్ల దూరంలో 25 అడుగుల లోతులో 45 నిమిషాల పాటు ఏకంగా డైవింగ్ చేస్తూ జాతీయ జెండాను రెపరెపలాడించారనమాట. ఓకేనా, చాలా ఇంపార్టెంట్గా ఇది మనం గుర్తుంచుకోవాలి. ఆంధ్రప్రదేశ్ సంబంధించిన విషయంలోనే కనిపిస్తుంది ఈ విషయం. ఓకేనా. ఈ ఇమేజ్ ఏంటంటే కనుక మన మొట్టమొదటి రిపబ్లిక్ డే వేడుకలు 1951లో జరిగాయన్నమాట. ఆ రిపబ్లిక్ డే వేడుకలకు
ముఖ్య అతిథిగా వచ్చినటువంటి వ్యక్తి అనమాట. ఇండోనేషియా ప్రెసిడెంట్ సుకర్నో. ఇక్కడ ఇమేజ్లో మనం చూడొచ్చు అనమాట. ఓల్డ్ ఇమేజ్ చూడండి ఇది బాగా. సుకర్నో ఇండోనేషియా ప్రెసిడెంట్ ఫస్ట్ మన రిపబ్లిక్ డే వేడుకలకు చీఫ్ గెస్ట్ అనమాట. అది ఆ ఇమేజ్ గుర్తుంచుకోవాలి సుకర్నోను. నెక్స్ట్ న్యూస్, గణతంత్ర భారతి బాలల భారతి అనే క్యాప్షన్తో కనిపిస్తుంది. ఇది ఏంటి అంటే కర్ణాటక రాష్ట్రంలో దక్షిణ కన్నడ జిల్లాలో ఉన్నటువంటి ఆల్వాస్ ప్రతిష్టాన విద్యాలయ ప్రాంగణంలో ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 30,000 మంది బాలలు జాతీయ జెండాలు పట్టుకొని రెపరెపలాడిస్తూ చూడడానికి చాలా గొప్ప దృశ్యంగా కనిపిస్తూ ఉందన్నమాట. 30,000 మంది బాలలు అనమాట. ఇక్కడ కర్ణాటక రాష్ట్రంలో దక్షిణ కన్నడ జిల్లాలో ఆల్వాస్ ప్రతిష్టాన విద్యాలయ ప్రాంగణంలో 30,000 మంది బాలలు అనమాట. ఇండియా అనేటువంటి పేరు అక్కడ వచ్చేటట్టుగా వాళ్ళందరూ కూడా నిలబడి అది కనువిందులు అయ్యేటట్టుగా అందరికీ గొప్ప ప్రదర్శన ఇచ్చారనమాట. నెక్స్ట్ న్యూస్, వలసదారుల విమానాలను అనుబంధించము, వలసదారుల విమానాలను అనుబంధించబోము. అమెరికాకు కొలంబియా అధ్యక్షుడి స్పష్టీకరణ. చూడండి, అమెరికాకు ఆ కొలంబియా అధ్యక్షుడు స్పష్టీకరణ చేశాడనమాట. ఎవరు ఆ అధ్యక్షుడు అంటే కనుక గుస్టానో పెట్రగో కొలంబియా అధ్యక్షుడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు స్పష్టీకరణ చేయడం జరిగిందనమాట. ఈ విషయాన్ని వలసదారులకు సంబంధించి ఆ విమానాలను మేము అనుబంధించము. నెక్స్ట్ న్యూస్ ఏంటంటే క్రూయిజ్ క్షిపణిని పరీక్షించిన ఉత్తర కొరియా అనగానే మనకు బాగా తెలుసు ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్. ఈ కిమ్ జోంగ్ ఉన్ ఏమంటున్నాడంటే కనుక అమెరికా మరియు దక్షిణ కొరియా సైనిక విన్యాసాలకు ధీటుగా మేము ఈ పరీక్షను విజయవంతం చేశాం. చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ న్యూస్, ఆ పులిని చంపేయండి కేరళ సర్కార్. చూడండి, ఆ పులిని చంపేయండి అంటుంది కేరళ సర్కార్. కేరళలోని వయనాడ్ జిల్లా మసంతవాడి సమీపంలో కాఫీ తోటలో రాధా అనే ఒక మహిళను ఆ పులి చంపిందనమాట. ఆ పులి కనిపిస్తే దానిని పట్టియండి లేకపోతే చంపేయండి అని కేరళ సర్కారు చెప్పడం జరిగిందనమాట. ఓకేనా, అది ఒక నరమాంస భక్షకి మ్యాన్ ఈటర్గా ప్రకటించింది అనమాట. దాన్ని మ్యాన్ ఈటర్గా ప్రకటించింది, అందుకే దాన్ని చంపమని చెప్పారనమాట కేరళ సర్కార్ వాళ్ళు. నా పులిని మ్యాన్ ఈటర్ నరమాంస భక్షకిగా ప్రకటించి దాన్ని పట్టియండి లేకుంటే చంపేయండి అని చెప్పింది కేరళ సర్కార్.